ఇంకా వాళ్ళతో అటాచ్మెంట్ వచ్చాక నెక్స్ట్ జయంత్ గారికి బావగారు బాగున్నారు వచ్చింది. అవును. అది అయ్యాక మళ్ళీ వెంకటేష్ బాబుతోనే ప్రేమంటే ఇదేరా వచ్చింది. అప్పటికి ఇంకా నాకు డైరెక్షన్ చేయాలనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఇంకా నేను బయటకు వచ్చాను. వచ్చాక మళ్ళీ రాబోయే చందమామకు ఒక 2 షెడ్యూల్స్ అశ్విని దత్ గారు అడిగితే నేను ఆయన జయంత్ గారే కాబట్టి వెళ్ళి ఒక లాస్ట్ 2 షెడ్యూల్స్ 3 షెడ్యూల్స్ నేను వర్క్ చేశాను. రాబోయే చందమామకు చేసి ఇంకా డైరెక్షన్ ట్రయల్స్ సీరియస్గా వేసుకున్నాను. ఓకే. సురేష్ ప్రొడక్షన్స్లో అంత ర్యాప్ ఉంది. వెంకటేష్ బాబు గారిని ఆల్రెడీ 2 సినిమాలు పనిచేశారు. సురేష్ ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్లో ఇంట్రడ్యూస్ అవ్వాలనే ఆలోచన రాకుండా బయటికి రావాలని యాక్చువల్గా జయంత్ గారు చిరంజీవి గారితో చేస్తున్నారు అనగానే మనసు బీకేసి అంటే అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక అసోసియేట్గా ఉండగా ఏదో ఒకలా లైఫ్లో, ఎందుకంటే అప్పటికి నేను కమల్ హాసన్ గారితో పనిచేశాను, బాలకృష్ణ గారితో పనిచేశాను, వెంకటేష్ బాబుతో పనిచేశాను, రజనీకాంత్ గారితో పనిచేశాను. చిరంజీవి గారితో పనిచేస్తే ఇంకా చాలా టాప్ స్టార్స్ అంతా అయిపోద్ది. సౌత్లో మన తెలుగు తమిళ్లో ఉన్న టాప్ స్టార్స్లో ఆయన అసలు ఆయన వదిలితే ఇంక ఉపయోగం ఏముంది, ఎలాగూ డైరెక్షన్ తర్వాత చేసుకుంటాను కానీ ఈ సినిమా చేసి వెళ్ళిపోవాలని చెప్పి పాపం సురేష్ బాబు గణేష్ సినిమాకి కలుస్తున్నాను బ్రాకో దేనికో కంటిన్యూ అయిపోమనే అన్నారు. ఆయన సైడ్ మిస్టేక్ ఏం లేదు.